ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దృశ్యం 3 స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక ఫ్లాష్ న్యూస్ ఉంటూనే ఉంది. మొన్నటి దాకా హిందీ దృశ్యం 3, మలయాళం దృశ్యం 3 స్టోరీలు సేమా కాదా అనే డిస్కషన్ జరిగింది. తెలుగులో అసలు దృశ్యం 3 ఉంటుందా లేదా అనే టాపిక్ క్రియేట్ అయింది. అంతకు మించి మరో విషయం స్ప్రెడ్ అవుతోంది. మలయాళంలో దృశ్యం విడుదలైనప్పుడు సరిహద్దులు దాటి భాషలకు అతీతంగా జనాలను ఆకట్టుకుంది. థ్రిల్లర్ అంటే ఇలా ఉండాలి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఇలానే ఉండాలంటూ జనాలని అమితంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఆ తర్వాత సెకండ్ పార్ట్ కూడా అంతే రెస్పాన్స్ వచ్చింది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ థర్డ్ పార్ట్ షూట్ కంప్లీట్ చేశారు. మోహన్ లాల్ అండ్ టీం కేక్ కట్ చేసి షూటింగ్ ప్యాకప్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అసలు షూటింగ్ ఎప్పుడు చేశారు, ఎలా పూర్తి చేశారు, కొనసాగింపు ఉంటుందా అని బోలెడన్ని అనుమానాలు. ఇదే ఫైనల్ పార్ట్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు కెప్టెన్. ఏప్రిల్ 2న దృశ్యం 3 రిలీజ్ కి రెడీ, నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు మేకర్స్. అప్పుడు అంత ఘనంగా చెప్పిన విషయం మీద ఇప్పుడు నీళ్లు చల్లేశారు. దృశ్యం 3 పోస్ట్ పోన్ అయింది. జార్జ్ కుట్టి మే 21న వస్తారంటూ ప్రకటించారు. ఏప్రిల్ 9న కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. సో వారం ముందు ప్రీ ఎలక్షన్ ఫీవర్ ఉంటుంది. మరోవైపు వార్ ఎఫెక్ట్ కూడా కలెక్షన్ల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ టైంలో సినిమాని రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో పడి ఫైనల్గా పోస్ట్ పోన్ చేయటమే కరెక్ట్ అని భావించారట. గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు, వేచి చూస్తూ ఉంటుంది అంటూ సినిమా పోస్ట్ పోన్ అయిందని చెప్పారు మోహన్ లాల్. సమ్మర్కి దృశ్యం 3 పర్ఫెక్ట్ మూవీ, ఫ్యామిలీస్తో చూడదగ్గ థ్రిల్లర్ అని అనుకున్న మూవీ లవర్స్ సినిమా వాయిదా పడిందని తెలిసి కాసింత డీలా పడినా నయా డేట్ కూడా సమ్మర్లోనే ఉండటంతో కాసింత ఊరట పొందుతున్నారు.